సిరిసిల్ల ఎమ్మెల్యే అంటే కేటీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద అటాక్ జరిగింది. ఈ అటాక్ చేసిన వాళ్ళు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకు చేసిరా ఆ అటాక్ అంటే సిరిసిల్ల ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ గారి క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెడతాము అని చెప్పేసి ఈ మొగోళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఫోటో తీసుకుని అక్కడికి వచ్చారు. కాకపోతే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆల్రెడీ క్యాంప్ ఆఫీస్ కాబట్టి ఉండే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో గొడవ జరిగింది. అదొక పెద్ద రచ్చ జరిగింది. కాకపోతే ఈ గొడవలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ఎందుకని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ఫోటో తీసుకొచ్చి క్యాంప్ ఆఫీస్తో, అది కూడా సిరిసిల్ల ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ గారి క్యాంప్ ఆఫీస్లో పెట్టే ప్రయత్నం చేశారు అంటే నాకు తెలిసి అసలు ముఖ్యమంత్రి గారి పేరు చాలామంది మర్చిపోతున్నారు. ఫోటో పెడితే కనీసం ముఖ్యమంత్రి గారి పేరు గుర్తుంటుంది అని చెప్పేసి ఏదైనా చిన్న చిలిపి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిరేవు. మనకు తెలుసు సినీ తారలు, ఉదాహరణకి అల్లు అర్జున్ గారు స్టేజ్ మీదనే పేరు మర్చిపోయాడు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, సొంత నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. అదే కాకుండా ఆయన దరిద్రం, రేవంత్ రెడ్డి గారి దరిద్రం మన అదృష్టం తెలియదు కానీ రాహుల్ గాంధీ గారు ఆయన కూడా రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడు. ఇంకా పెద్ద మన అదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారే ఆయన పేరు మర్చిపోయాడు. సరే, పేరు అందరూ మర్చిపోతున్నారు కదా, మరి ఫోటో పెడితేనన్నా, మరి ఆ ఫోటో కింద ఏమైనా పేరు ఏమైనా రాయించరేమో, ఫోటో పెడితేనన్నా పేరు గుర్తుంటుంది అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నించారో ఏమో కానీ ఫోటో పెడదామని గట్టి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒకటి ఇది. రెండో పాయింట్ ఏంటంటే పోలీసుల వైఫల్యం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు సిరిసిల్ల ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ గారి క్యాంప్ ఆఫీస్లో ఫోటో పెట్టడానికి వస్తున్నారు అని చెప్పేసి ఆల్రెడీ పోలీసు వాళ్ళకి సమాచారం అనేది ఉన్నది. ఉన్నా కూడా కాంగ్రెస్ ఎవరైతే వస్తున్నారో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని పోలీసులు ఆపలేకపోయారు. కాంగ్రెస్ కార్యకర్తని ఆపలేకపోయారు. జనరల్గా ఏం జరుగుతుంది, అక్కడ గొడవ జరిగే ఆస్కారం ఉంది అని చెప్పేసి ముందుగానే పోలీసులు ఆపుతారు. కానీ పోలీసులు ఆపలేక అక్కడ దాకా వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి గొడవ జరుగుతుంటే అక్కడ పోలీసులు చేసింది ఏందే అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని పట్టుకుని కొట్టారు. ఇక్కడ కొన్ని వీడియోలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫోటో ఫోటో కనిపించింది, ఫోటో నాకైతే కనిపించింది. అరే ఆ ఫోటోని చేసి చింపేసి ఎంతలా కొట్టారు పోలీసు వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని. మళ్ళీ ఇది కూడా చూడండి, వింత విడ్డూరం అనాలో విచిత్రం అనాలో, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అగో తల మీద కొట్టి పాపం మొత్తం వాసిపోయినాయి. అగో వెనకాల అంటే వీప్ మీద ఎవరికైతే దెబ్బలు జరిగినాయో మళ్ళీ వాళ్ళని దవాఖానకు కూడా, హాస్పిటల్ కూడా తీసుకుపోయారంట పోలీసులు. మరి అది ఎంత నిజమో మనకు తెలియదు. కాకపోతే నేను పోలీసులను ఒకటే విషయం అడగాలి, అసలు ఇంత దాకా దేవుడు దేనికి? వాళ్ళు వస్తే గొడవ జరుగుతుందని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలుసు కదా, తెలిసినప్పుడు ముందుగానే కట్టడి చేయొచ్చు కదా, ఎందుకని చెప్పేసి ఇంతవరకు తెచ్చారు? ఇదొకటి. ఇంకో ముఖ్యమైన విషయం పోలీసులను అడిగేది ఏంటంటే, ఇంతవరకు తెస్తే పాపం ముఖ్యమంత్రి గారి పేరెట్లో ఎవరికి గుర్తులేదు, ఆయన ఫోటో మొత్తానికి తుంచేసి ఆ ఫోటోని చించేసి ముఖ్యమంత్రి పరువు తీసుకెళ్ళి అక్కడ మూసి, చాలా ఇష్టమైన ప్రదేశం ముఖ్యమంత్రి గారికి, మూసిలో కలిపినట్టు అయింది. ఇప్పుడు ఇంత అవమానం అవసరమా? పోలీసులు ముందుగానే జాగ్రత్త పడి ఉంటే అయిపోయేది కదా. ఇదొకటి. మూడవ విషయము, అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అసలు ఇలా ముందు ఎప్పుడైనా జరిగిందా? ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఆఫీసులు ఉన్నాయో ఆ ఆఫీసులలో ఈ ఫోటోలు, ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టడం అన్నది ఆనవాయితీగా జరిగిందా అన్నది ఒకసారి సమాధానం చెప్పాలి. ఎంత దారుణం అంటే, పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీసులు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఫోటో, అదే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి ఫోటో కంపల్సరీగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులో పెట్టాలి అని చెప్పేసి ఎక్కడ కూడా ఎవరిని కూడా బలవంత పెట్టలే. అసలు ఈ విషయం ఎవరికి గుర్తు రాలే. ఎందుకంటే అప్పుడు ఏం చేశారు అంటే, ప్రజాపాలన, ప్రజలకి మంచి ఎలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించింది. కానీ ఫోటోలు పెడతాము, మా నాయకుడు పేరు మర్చిపోతున్నారు, ఫోటో పెడితే మా నాయకుడు పేరు గుర్తుంటుంది అని చెప్పేసి ఎవరో ఆలోచించలే. ఆ లెవెల్కి
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ దిగజారలే. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ప్రజల కోసం పనిచేయడం వల్లనే మొత్తం టైం అయిపోయా. వీళ్ళెవరికి ఎవరు దిగజారుతారు? ఈరోజు ఇదే ఇక్కడ తెలుగు స్క్రైబ్లో పయనిచ్చినడు ఎంత దారుణం చూడండి. ఇక్కడ చూడండి, రైతుల జీవితాలను ఆగం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్. రైతుల కళ్ళాలలో మొత్తం ఒడ్లుంటే పట్టించుకునే దిక్కు దివాణం లేదు. అక్కడికి పంపు కాంగ్రెస్ కార్యకర్తల్ని పంపి ఆడ కూర్చోండి, మొత్తం అవి చూసుకోండి. మరి అధికారులు కొంటలేరంట, రైతులకు పాపం చాలా కష్టంగా ఉంది, మీరు వెళ్ళండిరా బాబు అని చెప్పేసి అక్కడికి తోలుతారా కార్యకర్తల్ని? తోలరు. ఎందుకు తోలరు అంటే రాజకీయం. ఎంత దారుణమైన రాజకీయం అంటే చూడండి, వర్షానికి అగో రైతు చూడండి కష్టపడుతుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. అది ఇట్లాంటి పరిస్థితి. అగో వర్షం పడి మొత్తం వాన తీసుకొచ్చి ఒడ్లు ఆడబెడితే ఒడ్లు మొత్తం తడిసిపోయి నీళ్ళ కొట్టపోయిన ఒడ్లు. నేను ఎప్పుడైనా పొలాలలో గండి కొడితే చూసిన, నేను పొలాలలో గండి కొడితే చూసిన. అక్కడ పండించిన పంటను తీసుకొచ్చి ఆడ పోస్తే ఆరగండి కొడుతున్నారు మన రైతులు, నీళ్ళు పోతాయని. ఇప్పుడు ఏంది అలా పరిస్థితి? సగానికి పైన ఆ ఒడ్లు కొట్టకపోయినాయి. యాంతి తీసుకొస్తాడు ఆ రైతు. ఇది ఒడ్లు మాత్రమే కాదు, ఆ రైతు రక్తం ధారపోసిండు. మనము ఒకసారి వంగి పొలంలో పనిచేస్తే నడువులు ఆదిలాబాద్ వెళ్ళిపోతాయి, అది పరిస్థితి. అట్లాంటిది పొద్దున లేస్తే సాయంత్రం దాకా రైతు చేసే పని అది. అట్లాంటి రైతుల జీవితాలు ఇట్లా నాశనం అవుతుంటే కార్యకర్తలు పంపిస్తారా? పంపించరు. కానీ ఇక్కడ మాత్రం రాజకీయాలు చేయాలి కదా, రాజకీయాలు చేయడానికి మాత్రం చాలా తొందరగా పంపించేస్తారు కార్యకర్తలు ఈ రాజకీయాలు చేయడానికి. ఇది మన ప్రస్తుతం తెలంగాణలో సాగుతున్నటువంటి కాంగ్రెస్ పాలన. ఈ పాలన అన్నది మారాలి. ఈ చెత్త రాజకీయాలు, ఈ డైవర్జన్ పాలిటిక్స్ ఆపండి. ఏం చేస్తున్నారు అంటే మీడియాను కొంచెం బిజీ చేయాలి. పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఆయన ఎట్లన్నా ఎంత కాదన్నా కూడా గురువు కదా, చూసి మీడియాని బిజీ చేద్దామని చెప్పేసి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అంత ఈజీగా కాదు. ఒకసారి ఆలోచించండి. మీరు రైతుల వల్ల అధికారంలోకి వచ్చారు, ఈరోజు ఆ రైతుల్ని పట్టించుకోవట్లేరు. మిగతా చిల్లర పనులు అన్నీ చేస్తున్నారు, రాజకీయాలన్నీ చేస్తున్నారు. ఏది దొరకకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ప్రజలకు పనికొచ్చే పని మాత్రం ఏది చేయట్లేదు. ఈ విషయం మీద ఇట్లాంటి ఏదైనా చరిత్ర ఉందా? ఇంతకుముందు ఇట్లా వేరే పార్టీ ఎవరైతే ఉన్నారో అపోజిషన్ పార్టీ నాయకులు క్యాంప్ ఆఫీసులలో సీఎం ఫోటో పెట్టే ఆచారం అన్నది మనకు ఉందా అన్న విషయం మీద తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.